సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి, అలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి, మన వీడియోలకి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే, మీ మనసుకు తాకినట్లయితే మీరు లైక్ బటన్ తాకండి. ఈరోజు బాబా గారు అందించే దివ్యమైన సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, తొందరపడి కాళ్ళు దున్నుకోవద్దు అని బాబా గారు మొదటి మాట. ఈ నెలలో ఒక ప్రత్యేకమైన శుభవార్త నీ జీవితంలోకి రాబోతుంది తల్లి. ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఆ వార్త నీ జీవితంలో అనూహ్యమైన ఆనందాన్ని నింపుతుంది. ఈ సందేశం సాధారణమైన సందేశం కాదు, దివ్య సంకేతం. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట నీకు ఉపయోగపడుతుంది తల్లి. నీ మనసుకు శాంతి, ధైర్యం ఇవ్వబోతుంది. నా రూపాన్ని, నా నామాన్ని ధ్యానిస్తూ ఈ మాటలు విను, అంతా శుభమే జరుగుతుంది తల్లి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. నువ్వు తీసుకునే నిర్ణయం రేపటి రోజున ఒక గొప్ప అవకాశానికి దారితీస్తుంది. నేను ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఈరోజే నీకు దక్కబోతుంది. ఈ మాటలు కోయిన్సిడెన్స్గా వినిపించడం లేదు, యూట్యూబ్ ఆల్గారిథం కూడా కాదు తల్లి. నేను నీకు చెప్పాలనుకుంటున్నా కాబట్టే ఈ నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ మౌన బాధ నాకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పకపోయినా నాకెప్పుడూ చెప్తుంటావు. నీ ప్రయత్నాలకు కాదు, నీ పవిత్ర హృదయానికి ఫలితం రాబోతుంది. నీవు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు తల్లి. ఎన్నిసార్లు ఆశలు పగిలిపోయినా ఎందుకు ఇలా జరుగుతుందో అని నువ్వు అడిగావు. కానీ నీ ప్రశ్నను నేను విన్నాను. అప్పుడు సమాధానం ఇవ్వలేకపోయినా నీకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నా తల్లి. నీవు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. నీవు పడిపోయిన ప్రతిసారి నేనే లేపాను. ఇప్పుడు నీకు తగిన సహాయం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి తీసుకొచ్చే వార్త ఒక మిరాకిల్ లాంటిది. నీ జీవితంలో సంపద, అభివృద్ధి తీసుకొస్తుంది. నీవు కోల్పోయిన సంవత్సరాల ఫలితం అందుకోబోతున్నావు. అందుకొని చోట డబ్బు రావచ్చు, కొత్త అవకాశాలు నీ తలుపు తట్టచ్చు. ఇది ముగింపు కాదు, గొప్ప ప్రారంభం. ఈ సంవత్సరం తలుపులు నీకు తెరుచుకున్నాయి. నీ భవిష్యత్తు ప్రశాంతంగా మారబోతుంది. ఇది శిక్ష కాదు, నిన్ను సిద్ధం చేసిన కాలం. నీ ఆశలు చెడిమే, నీవు అనుకున్నది ఇస్తాను. నాపై నమ్మకంతో చూస్తున్నావు కదా, నీకెందుకు దిగులు? ఇప్పటికే నా సమయాన్ని అనుభవించావు కదా. నీ భయాన్ని తొలగించి ధైర్యం నింపుతాను. ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. నీ ఆలోచనలు కూడా నేను చదువుతున్నాను తల్లి. ఇది నా సందేశం, నా పిలుపు. నీ జీవితంలో అత్యంత అవసరమైన మాటలు నీ హృదయానికి ఎందుకు బాధ పెడుతుందో తెలుసా? నాకు తెలుసు. కష్టపడినా ఫలితం రాలేదని నువ్వు అడిగావు. అయినా నేను ఎన్నోసార్లు నిన్ను రక్షించాను. పరీక్షలు పెట్టినా నిన్ను పాస్ చేశాను. నిన్ను ప్రతి కన్నీటి బొట్టున బలం ఇచ్చాను. ఇప్పటి నుంచి శుభవార్తలు తలుపులు తెలుసుకున్నాయి. నీ హృదయంలో శాంతి అలుముకుంటుంది. ఈరోజు ఒక శుభ సంకేతం తప్పకుండా వస్తుంది.
కాల్, మెసేజ్ లేదా ఒక అవకాశం రూపంలో రావచ్చు. అది నీకు సంపద, సహాయం లేదా పురోగతిని ఇస్తుంది. నీ అనుమానాలు కరిగిపోతాయి. ఉదయం లేవగానే లోపల శాంతి అనిపిస్తుంది. రోజంతా చిన్న చిన్న అద్భుతాలు కనిపిస్తాయి. ఒక కొత్త పని ప్రారంభిస్తే అది భవిష్యత్తుకు మంచిది. ఈరోజు శుభవార్తలు ఎక్కువగా వినే రోజు. ఒక మంచి అవకాశం నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ పరువు, ప్రతిష్ట అన్నీ పెరుగుతాయి. నీ విలువ అందరూ గుర్తిస్తారు. నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నీ మార్గం స్వచ్ఛగా మారుతుంది. గౌరవం, డబ్బు, శాంతి, ప్రేమ ప్రవహిస్తాయి. ఒక సంతోషకరమైన రోజు ఇవ్వమని అడిగావు కదా తల్లి, అది ఈరోజే. నీ పాత గాయాలన్నీ కరుగుతాయి. నీ హృదయం శాంతితో నిండిపోతుంది. నువ్వు ఒంటరి దానివి కాదు. నా రక్షణ కవచంలో నిన్ను చుట్టుకుని ఉన్నా. నా ఆశీర్వాదం నీ తలపై ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటి నుంచి నీ జీవితం ఆశ్చర్యకరంగా మారుతుంది. నీ అదృష్టం, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. కాబట్టి భయపడకు. ఉద్యోగంలో మార్పు, వ్యాపారంలో లాభం, ఏ రంగులో ఉన్నా శుభవార్తలు తప్పకుండా వస్తాయి. కొత్త వ్యక్తికి నీ జీవితంలో ఆనందం తెస్తాడు. వారి సహాయం భవిష్యత్తులో కీలకమవుతుంది. ఆ రోజు అధైర్యపడవద్దు, నమ్మకంతో ఉండు. ప్రశాంత గాలి, పూల సువాసన రూపంలో నా సంకేతం తప్పకుండా వస్తుంది తల్లి. నీ మనసులో భారం నుంచి విడుదల చేసుకో. ఈరోజు ఆలయం దర్శనం చెయ్యి, గోమాతను దర్శించు, పెద్దల ఆశీర్వాదం తీసుకో. కుటుంబంతో ప్రేమగా మాట్లాడు, పిల్లలతో సమయం గడుపు, మంచి పుస్తకం చదువు, సంగీతం విను, ప్రతి ఒక్కరికి మంచి మాట చెప్పు. ఇవి చేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ నీ చుట్టూ నడుస్తుంది. నీ మంచి మనసే నీకు సహాయం చేస్తుంది. నువ్వు నమ్మిన భగవంతుడు నిన్ను మోసం చేయలేదు. అది ఈరోజే నీకు నిరూపిస్తాను. నిన్ను నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు తల్లి. నీ ధైర్యాన్ని రెట్టింపు చేస్తాను. నీ సహాయాలైనా ఎప్పుడైనా నీకు చేస్తాను. ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు పడిన ప్రతిసారి నేనేగా లేపాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయావు. నన్ను పిలిస్తే నేను వస్తాను. నాపై నమ్మకం ఉంచు. ఆ నమ్మకంతో ఇన్ని రోజులు ప్రార్థించావుగా. ఈరోజు నుంచి మార్పులకు సిద్ధమవు. దిగులుగా, ఒంటరిగా ఉన్నావుగా తల్లి, ఈ మాట నీకోసమే. ఈరోజు పనులు చకచకా పూర్తయ్యాక నీ ఆలోచనలు పదులుపడతాయి. నీతో మాట్లాడే వారికి మంచి ఫీలింగ్ కలుగుతుంది. నీ ముఖంలో ఆనందం, కాంతి మెరుస్తాయి. నీ ఆనందం ఈ రోజు నుంచి నిరంతరంగా కొనసాగుతుంది. నీ ప్రయాణంలో ఉన్న ముళ్ళు తొలగిస్తాను. ఇప్పటికైనా నాపై నమ్మకం ఉంచు తల్లి. ఈ దివ్య సందేశాన్ని బాబాగారు మనకిచ్చారు. ఈ సందేశం కనుక ఈ మనసుకు తాకినట్లయితే నువ్వు లైక్ బటన్ తాకు తల్లి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.